అందరూ స్తోత్రించండి దేవుని. అందరూ గట్టిగా స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన తొందరగా మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోతాం. చిన్న ప్రార్థన కళ్ళు మూసుకొని ఇంకా బయటకు వెళ్ళదు. ఎవరు పిల్లలు కూడా అటు ఇటుగా ఉంటే వాళ్ళు మీరే చక్కగా సైలెంట్గా కూర్చోబెట్టండి. వాక్యంలోకి వెళ్ళిపోదాం. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, నాయన ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారాన్ని మాకు ఇచ్చి ఈ మొదటి ఆదివారంలో తండ్రిని సన్నిధిలో కూర్చోవడానికి, వాక్యం వినడానికి, సంఘానికి సావాసాన్ని మా అందరికీ ఇచ్చినందుకే మరొకసారి ఇది స్తోత్రములు, ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. తండ్రి, నన్ను నిలబెట్టండి, నన్ను వాడుకోండి, మీ అభిషేకంలో ఉంచండి. నా నోటిలో ఈ మాటలు ప్రభావ అనుగ్రహించండి. విరిచిన బిడ్డలకి బుద్ధులు కలిగించమని యేసు క్రీస్తు వారి ఘనమైన నామమున అడిగి ప్రార్థిస్తున్నాను మా ప్రభు తండ్రి. సౌండ్ చూడమ్మా. ఈరోజు తొందరగా కొన్ని విషయాలు మీ మధ్య నేను ఉంచాలనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ నిశ్శబ్దంగా ఉండండి. వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు నేను నాకు ఇబ్బందిగా అనిపిస్తున్నాను. కొత్త జన్మని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. నూతన సంవత్సరం కనుక, నూతన సంవత్సరంలో ఉన్నది మొదటి ఆదివారం కనుక కొత్త జన్మని గురించి మాట్లాడాను. రాత్రి నేను మాట్లాడిన మాటలు చాలామందికి తెలియని వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు, ఎక్కువ మంది. అయితే ఈరోజు ప్రభు సన్నిధిలో మీ యొక్క మనస్సును దేవుని దగ్గర పెట్టాలని తెలియజేస్తున్నాను. మీ మనసులన్నీ ఉంచండి. రాత్రి నేను చెప్పిన వాక్యం మీ అందరికీ తెలుసు. అదేమిటంటే నూతన క్రీస్తునందు కదా, క్రీస్తునందు నూతన సృష్టి అనేటువంటి అంశం మీద 4 సంగతులు చెప్పాను. ఒకటి, క్రీస్తునందు రూపాంతరము, క్రీస్తునందు వారసత్వమును, క్రీస్తునందు కలిగే అనుభవము. 4వది, క్రీస్తునందు ఇన్నిసార్లు చెప్పానంటే మీరు అర్థం చేసుకో. రాత్రి అన్నాగా ఏదో డిస్టర్బ్ అవుతుంది. రాత్రి మీకు చెప్పాను కదా, 2 సార్లు చెప్పాను. హల్లెలూయా. క్రీస్తునందు దేవుని స్తోత్రం. ఒక్క మాట 4 సార్లు చెప్పానంటే రాత్రి చెప్పాను కదా మీకు, అక్కడ ఏదో డిస్టర్బ్ అవుతుంది, మీరు చూసుకోండి అన్నమాట. మీరు మర్చిపోతున్నారు. దేవుని స్తోత్రం. 4వ మాట ఏంటంటే క్రీస్తునందు నిరీక్షణ. దేవుని స్తోత్రం. చెప్పాను కదా, ఒక అంశం క్రీస్తునందు నూతన సృష్టి. ఆ సృష్టిలో 4 సంగతులు చెప్పాను. ఆ 4 సంగతుల్లో ఒక్కొక్క దానిలో ఇంకా కొన్ని సంగతులు చెప్పాను. అయితే ఈరోజు నేను మాట్లాడబోతున్న మాటలు ఏంటంటే తెలుసా, నూతన జన్మ. ఏ జన్మ అండి? క్రైస్తవునికి నూతన జన్మ ఉంది. క్రైస్తవునికి ఏముంది? నూతన జన్మ ఉంది. మర్చిపోకండి. క్రైస్తవునికి నూతన జన్మ ఉంది అంటే, క్రైస్తవునికి నూతన జన్మ ఉందంటే క్రైస్తవుల కాకముందు కూడా ఒక జన్మ ఉంది. అది మీ తల్లి గర్భంలోంచి పుట్టుకొచ్చాం. అంటే రెండవ జన్మ యేసు ప్రభులో మాత్రమే జరుగుతుంది. అందుకే ఏమని పిల్లలారా, 2 సార్లు జన్మిస్తే ఒక్కసారి మరణం. ఇలా 2 సార్లు జన్మిస్తే ఒక్కసారి మరణం. ఇంకోటి చెప్పండి మీరు, ఒక్కసారి జన్మిస్తే 2 సార్లు మరణం. ఒకసారి బొర్రెక్కడ కట్టమన్నారు. 2 సార్లు జన్మిస్తే ఒక్కసారి మరణం. ఇక అదేనా, ఒక్కసారి అదే 2 సార్లు పుట్టాలట. 2 సార్లు పుడితే
అని ఒకటే మరణం అంటారు. ఒక్కసారి పుడితేనంట 2 మరణాలట. మీకు తెలుసా? దేవుని స్తోత్రం. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీకు అర్థమైంది. మరొకసారి చెప్పండి. 2 సార్లు పుట్టడం అంటే అమ్మ కడుపున పుట్టడం ఒకసారి, రెండోసారి క్రీస్తులో పుట్టడం రెండోసారి. వీళ్ళకి ఒకటే మరణం ఉందంట. వీళ్ళకి ఒకటే మరణం అంట. మీకు అర్థమైంది? ఒకటే మరణం. అదేంటో తెలుసా? శారీరకంగా మరణిస్తాం అంటే ఒకసారి మనం చనిపోతాం. అదేంటంటే శారీరకంగా మాత్రం చనిపోతాం అంటే. అయితే 2 సార్లు పుట్టిన వాళ్ళు అనమాట. అది ఒకసారి మాత్రమే మాట్లాడు. ఇంకోటి ఏం చెప్పాను? చిన్న విషయాలే చిన్న విషయాలు మర్చిపోతుంటే అడవకానికి మీరు ఆడతారంటే చెప్పండి. ఒక్కసారి మాత్రం పుడితే 2 మరణాలు అంటే తల్లి గర్భంలో పుట్టడం ఒకటే జరిగింది అనుకోండి. 2 మరణాలు ఏంటో తెలుసండి. ఒకటి శారీరక మరణం, తర్వాత రెండోది ఆత్మ మరణం. దేవునికి స్తోత్రం. ఇది క్రైస్తవులు గమనించవలసిన శ్రేష్టమైన సంగతి. అప్పుడే మనం ప్రభులో స్థిరంగా ఉంటాం. దేవుని స్తోత్రం. నూతన జన్మ ఆల్ రైట్. ఒక జన్మ అంటే మీ తల్లి గర్భం నుంచి మీరు కానీ నేను కానీ వచ్చేసాను. అయితే ఇప్పుడు 2వ జన్మ మీలో చాలా మంది క్రీస్తులో పుట్టారు కదా. మారి మనసు పొంది క్రీస్తులో కడగబడి రక్షించబడి దేవుని కొరకు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఆయన రాకడ కొరకు సిద్ధపడుతూ బాప్తీసం పొంది ఏం చేశారు? జన్మించినట్టు వాళ్ళు చాలా మంది ఇక్కడ ఎక్కువ ఉన్నారు. కనుక మీరు దేని కొరకు సిద్ధపడుతున్నారు అంటే ఆయన యొక్క రాజ్యం కొరకు సిద్ధపడుతున్నారు. ఆయన యొక్క రాకడ కొరకు సిద్ధపడుతున్నారు. దేవుని స్తోత్రం. 2 సార్లు పుట్టిన వారు రారా దేవుని స్తుతించండి. కొంతమంది పుట్టినట్టున్నారు. మళ్ళీ చెప్తున్నాను, 2 సార్లు పుట్టిన వారు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కువ మంది ఉన్నారు కదా. మరి ఒక్కసారి పుట్టిన వాళ్ళు ఉన్నారు, రెండోసారి పుట్టవలసిన వాళ్ళు ఉన్నారు. ఏమండి? ఒకసారి పుట్టి రెండోసారి పుట్టలేదు కదా. వాళ్ళు ఎవరు ఇక్కడ ఉన్నారు కానీ ఒకసారి ఆడ స్తోత్రం చెప్పండి. ఎవరున్నారు? 2-3 కనపడుతున్నారు అంతే. దేవుని స్తోత్రం కలగాలి. మంచిది. నూతన జన్మ చాలా అవసరం. నీ తల్లి గర్భంలోంచి నువ్వు పుట్టేమో, నీ తల్లి చాలా మంచి, నీ తండ్రి మంచివాడే. మంచి కానుపు నిన్ను కన్నది, నిన్ను బాగా పోషిస్తుంది, నిన్ను ఆదరిస్తుంది, నీకు పెళ్లి చేసింది, ఇంకా చేయవలసిన చెయ్యాలి. ఇలాగ ఎన్నో ఉన్నాయి. మీకు ఆస్తులు ఇస్తున్నారు, ఐశ్వర్యం ఇస్తున్నారు, బాగుంది. ఎంతవరకు తల్లి గర్భంలో పుట్టిన నేనైనా మీరైనా బాగానే ఉంది. కానీ అంతకంటే శ్రేష్టమైనది క్రీస్తులో పుట్టిన వారికి మరీ ధన్యత ఏంటి తెలుసా? తల్లి గర్భము కంటే పుట్టిగా మరి యొక్క క్రీస్తు గర్భంలోంచి రావటం మరీ ధన్యత మీ అందరికీ. కనుక పుట్టబోతున్న వారి కొరకు కూడా చెప్తున్నాను. పుట్టబోతున్నారు రేపో ఎల్లుండో, అంటే రేపెల్లుండే కాదండి, 2 రోజుల్లో. కనుక వాళ్ళు కూడా క్రీస్తులో వాళ్ళు ఏం చేయబడుతున్నారు? బాప్తీసం పొంది ప్రభు కొరకు సిద్ధపడుతున్నారు. వారిని కూడా దేవుడు గొప్పవారిగా ఆయన రాజ్యం కొరకు సిద్ధపరిచిన కాక. నూతన జన్మ, ఈ నూతన జన్మ అనేది చాలా అవసరం. కనుక ఇది చూడండి, ఈ నూతన జన్మ అనే దానిలో ఒక విషయం చెప్తున్నాను. నూతన జన్మ యొక్క ఏమండి? ఈ నూతన జన్మలోనే నూతన జన్మ యొక్క అవసరతను గురించి చెప్తాను మీకు. దేవుని స్తోత్రం. నూతన జన్మ అని చెప్పాను కదా, అది మీరు రాసుకోండి, పర్వాలేదు. ఆ నూతన జన్మ అనే దాని గురించి కింద మీరు ఏమైనా రాసుకుంటే ఇలా రాసుకోవచ్చు, ఏమైనా రాసుకోవచ్చో తెలుసండి. కనుక నూతన జన్మ యొక్క అవసరత, ఎందుకు అవసరత చూడండి. చాలా మంది ఇక్కడ ఎక్కువగా బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు, తక్కువ మంది ఉన్నారు బాప్తీసం తీసుకోలేని వాళ్ళు. అంటే మా ఉంటే 3 కానీ 4 కానీ ఉంటారు. వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటో తెలుసంటే, నూతన జన్మ యొక్క అవసరత ఏంటో ఈరోజు నేను చెప్తాను. దాంట్లో నెంబర్ 1 ఏంటంటే ఇదే ఏంటి? నూతన జన్మలో నెంబర్ 1 ఏంటో తెలుసంటే
నూతన జన్మ యొక్క అవసరత 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 ఏంటి? అవసరత అంటే మానవుడు పాపి అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం. అర్థమైంది మీకు? పాపి అయి ఉన్నంత చేపు కూడా, పాపములు క్షమించబడనంత చేపు కూడా అతని జీవితంలో ఒకటి అలుగుతుంటుంది, చోటు చేసుకుంది. అదేంటో తెలుసంటే అనగా నూతన జన్మ లేకుండా ఒకే జన్మ ఉంది. క్రీస్తు జన్మ కాకుండా, క్రీస్తులో జన్మించుకోకుండా తల్లి గర్భంలోనే జన్మించాడు అంటాడు. దావీదు చెప్తాడు, ఏ చదవనప్పుడు, నా తల్లి నన్ను ఎక్కడ కన్నదండి? పాపములోనే కన్నది. ఒకసారి చూడండి అని దావీదు ప్రార్థనలో దేవుని స్తుతిస్తూ రాస్తాడు. ఇక్కడ ఒక మాట మీకు డౌట్ రావచ్చు. అంటే దావీదు తల్లి పాపం చేసిందేనా? దావీదు తల్లి అనగా చెడు తిరిగిందేనా? కాదు. అక్కడ అది అలా అర్థం చేసుకోకూడదు. దావీదు ఏమంటాడో తెలుసా? నా తల్లి నన్ను ఎక్కడ కన్నదో తెలుసండి, పాపములో కన్నది అని అంటారు. ఈ మాట మీరు చదివినప్పుడు కానీ దావీదు చెడిపోయి పుట్టాడని, లేకపోతే వాడి తల్లి చెడిపోయిందని కాదు అక్కడ అర్థం. అంటే ఆమె ఏం చూపిస్తుందంటే ఆదాము నుంచి సంక్రమించిన పాపం ఉంటుందో చూసారా అనమాట అండి. దానిని దావీదు మనందరికీ తెలియజేయడానికి, మనమందరము కూడా పాపములు మనం చెప్పడానికి, నా తల్లితో పాటు వాళ్ళ తల్లితో పాటు వాళ్ళ తల్లి అలా వెళితే ఆదాము భార్య అయినటువంటి అవ్వమ్మ తల్లి అనేటువంటి వాళ్ళందరూ ఉన్నారు కదా. దేవుడు అనుగ్రహించిన మహిమను పోగొట్టుకుని వాడు ఏం చేస్తారు? దేవుని ఆజ్ఞను తిరస్కరించి ఏం చేశారో తెలుసా? వాళ్ళు దేవుని మాట వెనుక పండు తినడం వలన, ఆజ్ఞను అతిక్రమించడం వలన పాపం వచ్చింది. ఆ పాపము ఆదామునుకును అవ్వమ్మనుకును ఇలా మొదలెట్టుకుంటూ వాడు పుట్టిన పిల్లలందరికీ ఈ రోజు వరకు కూడా, రేపు పుట్టే వాళ్ళందరికీ కూడా ఒకటి ఉంది. అదేంటో తెలుసండి, ఒక పుట్టినరోజు ఉంటుంది, పుట్టబోతున్న రోజున కనుక ఆ రోజుని ఆ బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డ ఎలా పుడుతున్నాడంటే పాపము అని ప్రస్తావించబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా పాపములోనే. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అందుకే దేవుని వాక్యం చెప్తారు. రోమీలకు రాసిన పత్రిక 3:23 తొందరగా 3:20 ఏ భేదమును లేదు. విన్నారా? దావీదు అనడానికి గల కారణం కూడా ఇక్కడ మనకు కనబడుతుంది. కనుక నూతన జన్మ యొక్క అవసరం ఏంటో తెలుసా? మానవుడు పాపే ఉన్నాడు. ఆదాముని మొదలుకుని ఈ రోజు వరకు, అలాగే పుట్టబోతున్న వారి వరకు, యేసు రాకడ వరకు కూడా ఎవరైతే ఉన్నారో పుట్టబోతున్న ప్రతి ప్రజ, అది ఈ దేశము ఆ దేశం అని కాదు, కానీ ఏ భేదము లేదు, పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు. అంటే ఒక మహిమ అనేది ఏదైనా తోటలో పోయింది కదా, మీ అందరూ తెలుసు కదా. ఆదాము అవ్వలు దేవుని మాటను తిరస్కరించడం వల్ల ఏ మహిమ అయితే పోయిందో ఆ మహిమను దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే మీరేం చేయక్కర్లా, ఏ మహిమను అనగా ఆదాము పోగొట్టుకున్నాడో ఆ మహిమను అనగా తిరిగి మానవాళికి ఇవ్వాలని ఎవరిని పంపించాడు? తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఆయన ద్వారా మనకి ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒక మహిమ దొరుకుతుంది. ఆ మహిమ ఏంటో తెలుసా? క్రీస్తులో జన్మించుట, క్రీస్తును నమ్మి మారు మనసు పొంది రక్షించబడి క్రీస్తుని ఎమ్మడించి బ్రతకడమే ఏంటో తెలుసండి? కొత్త జన్మ. బాప్తిసం పొంది ప్రభువులో ఉండడం కొత్త జన్మ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే నూతన జన్మ యొక్క అవసరత ఏంటంటే మనందరం పాపులమైనా కనుక ఆ పాపములన్నీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో అనగా కడగబడుతున్నాయి కనుక ఆ పాపములో మన జీవితాన్ని పవిత్రపరిచి ప్రభువులో జీవింప చేయడానికి అనగా పాపిగా ఉన్న మరణ జీవితము అనగా యేసు అనే వారి ద్వారా పునరుద్ధాన జీవితం, అంటే తిరిగి బ్రతకడం అనే జీవితం దేవుడు మనకి ఈ రోజున అనుగ్రహించారు. అందుకు ఆ ప్రభు అయిన దేవుని మనం స్తుతించగలిగిన వారిగా ఉన్నాం. అయితే నూతన జన్మ అనేది ప్రతి భూమికి అందరికీ కావాలి. వాళ్ళందరికీ కావాలి అంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి. యేసు ప్రభు దగ్గరికి వస్తేనే అది జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు నూతన జన్మని పొందిన వారిగా ప్రభు మిమ్మల్ని
ఏం చేస్తారో తెలుసా, మనకు సాక్ష్యం ఇచ్చి మాట్లాడుతుంది. కనుక ఈ నూతన జన్మలో మనకి ఏమి కావాలనుకోండి, ఒక అవసరత ఉంది. నూతన జన్మ పొందడానికి పాపులుగా ఉన్న మనం పాపులుగానే చచ్చిపోవడం, పాపులుగా ఉన్నాము, పాపులుగానే మరణించడం వలన మనకేం కలుగుతుంది? 2 మరణాలు కలుగుతున్నాయి. ఒకటి శారీరక మరణము, రెండోది ఆత్మ మరణం కలుగుతుంది. అయితే తల్లి గర్భంలో పుట్టిన నీవు, జన్మించిన నీవు మళ్ళా యేసులో కూడా పుడితే నీకు ఒకే మరణం ఉంటుందని ఇందాకే చెప్తాను. కనుక దేవుని ఈ నూతన జన్మ యొక్క అవసరత ఏంటో చెప్పాను. నూతన జన్మ యొక్క రెండవ విషయాన్ని మీకు చెప్తున్నాను. అదేంటంటే అనగా అనుగ్రహించిన కర్త. ఈ నూతన జన్మని ఎవరు అనుగ్రహించారు అది కూడా మనం తెలుసుకోవాలి. ఈ నూతన జన్మను ఎవరిచ్చారు మనకి? ఎవరు అంటే దానికి ఒక కర్త ఉన్నాడు. మనందరినీ కూడా నూతన జన్మలోనికి అనగా నరకంలోకి వెళ్ళకుండా కాపాడడానికి, మనందరినీ కూడా తిరిగి అనగా ఆ పరలోకంలోకి నడిపించడానికి అనమాట అనుగ్రహించిన కర్త ఉన్నాడు. నూతన జన్మకి కర్త ఉన్నాడు. ఆయన గురించి మనం తెలుసుకున్నాం. ఆయన ఎవరంటే తెలిసిన తండ్రి అయినా ఆయనే కర్త. ఈ రోజున లోకంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా మార్చబడడానికి కానీ, లేకపోతే రక్షించబడడానికి కానీ, లేకపోతే వాళ్ళు బాప్తీసాలు పొంది కొత్త జన్మ పొందడానికి గల కారణము ఎవరంటే తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం, సువార్త 1వ అధ్యాయం 13వ వచనం చదువు. తొందరగా జాగ్రత్త. వారు దేవుని వలన పుట్టిన వారే గాని, రక్తము వలనే గాని, శరీర యక్ష వలనే గాని, మనిషి యక్ష వలనే గాని పుట్టిన వారు కారు. చాలండి. ఇక్కడ మీరు గమనించారా? వారు దేవుని వలన పుట్టిన వారే గాని. వారెవరో తెలుసు అంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన వాడు. మీకు అర్థమవుతుందండి? అంటే యేసుక్రీస్తు దగ్గరికి మనందరం వచ్చాము అని అంటే, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మన పాపములను ఒప్పుకుంటున్నామంటే, మన పాపములు యేసుక్రీస్తులో కడగబడుతున్నాయంటే, అంటే దేవుని బిడ్డలారా అనుగ్రహించిన కర్త ఉన్నాడు. ఆ కర్త ఎవరంటే తండ్రి. ఆ తండ్రి తన కుమార్తె ఏం చెప్పాడంటే, ఈ ప్రజలందరూ నాశనం అయిపోతున్నారు, చనిపోతున్నారు, నరకంలోకి వెళ్ళిపోతున్నారు. వారి పాపములు క్షమించబడినట్లుగా కుమారుడు అని రక్త పరీక్షను, ఆ పరిశుద్ధ రక్తాన్ని ఇవి ఏం చేస్తామంటే వాళ్ళకి ప్రోక్షించినట్లుగా నువ్వు బలైవ్వాలి అని అడిగాడు. అప్పుడు తండ్రితో కొడుకు అంటాడు, తండ్రి నీకు చెప్పినట్టుగా నేను చేస్తానని భూలోకానికి వచ్చాడు. అంటే ఎవరు చెప్తే వచ్చాడు కుమారుడు? తండ్రి చెప్తే వచ్చాడు. అంటే ఈ కార్యం జరగడానికి మన యేసు రక్తం కార్చడానికి, ఆ రక్షణ మనం శుద్ధీకరించబడి కొత్త జన్మ పొందడానికి కర్త ఎవరండి? తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక తండ్రి సహాయం వలన కుమారుడు వచ్చాడు. ఆ కుమారుడు మన జీవితంలో ఏం చేశాడో తెలిసి అంటే కొత్త జన్మలకు ఒక మార్గాన్ని వేశాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఈ కొత్త జన్మ విషయంలో మనకి ఈ కొత్త జన్మ మనం సంపాదించి పెట్టింది ఎవరు? ఇక అర్థమైందండి? అంతే కదా. కర్త ఆయన అయితే ఆయనే కర్త. ఆయనే పంపకపోతే కుమారుడు రాడు కదా. ఆయనే అనగా మాట్లాడకపోతే ఈ కార్యం జరగదు కదా. ఆయనే కర్త కనుక. అయితే ఈ కొత్త జన్మ అనేది మనందరికీ ఉంది కదా. కొత్తగా మనము జన్మించబడ్డాం కదా. ఆ జన్మకు ఏమండి మనం ఆ జన్మలోకి రావడానికి మనకి అనగా సంపాదించి పెట్టింది ఎవరు? ఈ జన్మ సంపాదించి పెట్టింది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక యోహాను సువార్త గారి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇక్కడ మీరు గమనించవలసిన శ్రేష్టమైన విషయం, యేసే క్రీస్తు అయి ఉన్నాడని. ఏనా మీరు యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, యేసే క్రీస్తు అయి ఉన్నాడు. నమ్మిన ప్రతి వాడు. ఇక్కడ మనం ఉందాం. ఇక్కడ ఒకసారి ఆగమ్మా, మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. యేసే ఏమైనా యేసే క్రీస్తు అయి ఉన్నాడు. యేసు అంటే ఎవరండి? యేసు అంటే అర్థం ఏంటండి? రక్షకుడు. యేసు అంటే అర్థం ఏంటండి? రక్షకుడు. కనుక అక్కడ ఇంకో మాట రాశాడు, క్రీస్తు అని కూడా రాశాడు. క్రీస్తు అంటే ఏంటంట? అభిషిక్తుడు. అంటే రక్షించడానికి అభిషేకించబడిన వారు ఎవరంటే అంటే ఈ లోకానికి వచ్చిన లోక రక్షకుడు అని తెలుసుకుంటాం. యేసే క్రీస్తు అని మనము నమ్మిన ఎడల అలా రాశాడా?
నమ్మి ప్రతి వాడు కూడా ఎవరి మూలంగా పుట్టాడంటే దేవుని మూలంగా పుట్టాడు. అంటే యేసు క్రీస్తు అనే ఒక రక్షకుడు, యేసు క్రీస్తు అనేటివాడు అనగా రక్షకుడుగా అభిషేకించబడి మనందరి కొరకు ఆయన ప్రాణత్యాగం చేశాడు కనుక ఆయన నమ్మిన ఎడల ఆయన ద్వారా మనకి అనగా ఒకటి సంపాదించుకున్నాం. అదేంటో తెలుసండి, నూతన జన్మ. ఆయన ద్వారా మనందరికీ అనుగ్రహించబడింది. ఆ యేసు ద్వారా ఏంటో తెలుసంటే నూతన జన్మ. దేవుని స్తోత్రం కలుగుతుంది. కనుక మనకు సంపాదించి పెట్టిన వాడు యేసు ప్రభు. సరే, ఈ నూతన జన్మను సార్థకత్వం చేసిన వాడని అది కూడా చెప్తాను. ఈ నూతన జన్మను సార్థకత్వం చేసిన వాడు కదా, సార్థకత్వం చేసింది జాగ్రత్త గమనించండి. ఇవన్నీ బాగానే నేను ఇచ్చేసాను, దాన్ని సార్థకత్వం చేయాలి. అది నూతన జన్మను మన జీవితంలోకి వచ్చిన తర్వాత ఆ నూతన జన్మ మనం నడుపుకోవడానికి కానీ నడవడానికి కానీ సార్థకత్వం కాదు. అది చేసింది ఎవరు చేస్తున్నారు? నువ్వు నూతన జన్మలు పొందావు, నూతన జన్మలు పొందావు, నూతన జన్మలు పొందావు. దాన్ని కొనసాగించుకుంటూ అని యేసు రాకడ కోసం సిద్ధపడ్డానికి గల కారణం ఎవరంటే సార్థకత్వం ఒకరు ఉన్నారు. ఆయనే పరిశుద్ధుడు. ఆయన మనకి ఎక్కడ నడుపుతుంది, పడిపోకుండా జారిపోకుండా కూలిపోకుండా మంచి జీవితంలో జీవించడానికి ఆయన వాక్యం చేతను లేకపోతే అనగా ఆయన మనం అభిషేకించి మనం ప్రేరేపింపచేసి మన జీవితాలను భూమి మీద నిలబెట్టి ఆ కొత్త జన్మకు అపవిత్రత లేకుండా సార్థకత్వం చేస్తూ ఉన్నాడు. స్తోత్రం. యుద్ధం జరుగుతుంది కదా, యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో అటు రథాలు ఉంటాయి కదా ఏమండి. కనుక యుద్ధం చేయడానికి వెనకాలేమో రథంలో ఒకటి కూర్చుంటాడు, రథానికి కూర్చున్న ముందు ఒకటి కూర్చుంటాడు కదా కదా ఆయన ఏమంటాం నడిపేవాడు అంటాం కదా, నడిపేవాడు అంట. ఆయనకి ఇంకో పేరు ఉంది, ఏంటి చెప్పండి? సారథి. సారథి అంటారు కదా అనమాట. అంటే యుద్ధంలో అనగా సారథి నడిపిస్తాడు. కానీ కొత్త జన్మ పొందిన తర్వాత అనగా క్రీస్తులో మనం బ్రతికిన తర్వాత, క్రీస్తులో రక్షించబడిన తర్వాత, క్రీస్తులో మన జీవితాన్ని కొనసాగించుకోవడానికి ఒక సారథి కావాలి. ఆ సారథి మనం నడిపించకపోతే మనం ఎక్కడ పడతామో మనకు తెలియదు. పడకుండా కాపాడడానికి ఆ సారథి ఎవరు తెలుసా? పరిశుద్ధాత్ముడు. గట్టిగా చెప్పండి. ఇప్పుడు చాలాసార్లు అనుకుంటాం, నా పిల్లలండి, నేనండి, నా భర్త అండి, మన సంఘంలో అండి, వీళ్ళందరూ కూడా చాలా మంచిగా రక్షించబడిన నుంచి ఈ రోజు వాళ్ళకి దినమానం లేదండి, ప్రార్థన మానం లేదండి, వాక్యం మానం లేదండి, ఆరాధన మానం లేదండి అని అనుకుంటారు కదా. అంటే దాని వెనకాల ఎవరున్నారు? ఒక సారథి ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు నడిపించేవాడు అప్పుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. వాక్యం చెప్తున్నానంటే, వాక్యం మాట్లాడుతున్నానంటే నేను మాట్లాడేస్తున్నాను. నా వెనకాల ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన బలమైన నన్ను పట్టుకుంటే హల్లెలూయా. నన్ను ఈ రోజున ఎంత ఎత్తులో అండి అంటే వాక్యంలో నేను చెప్తున్నాను, అంటే ఆశ్చర్యంగా కాదు, ఎంత ఎత్తులో. అలాగే నువ్వు ఆత్మీయ జీవితంలో ప్రార్థన విశ్వాసం ఎంత ఎత్తులో ఉండడానికి నేను సార్థకత్వంగా చేసిన వాడు ఎవరు తెలుసండి? పరిశుద్ధాత్మ. ఆ దేవుని బట్టి ఒకసారి వ్యక్తిత్వం. హల్లెలూయా. కొత్త జన్మకి ఇన్ని పరిస్థితులు, ఇన్ని నీ అంకాలు ఉన్నాయి, నీకు తెలియకపోవచ్చు. వాక్యానుసారం చెప్తే నీకు అర్థమవుతుంది. నువ్వు జన్మించిన తర్వాత, నువ్వు పుట్టిన తర్వాత నీ వెనకాల ఎంతమంది నీకు సపోర్ట్ చేస్తున్నారు అని తెలుసు కదండి. ఆయన రాజ్యం కొత్త రాకడబోతుంది. ఇంకా చూసి జన్మకు, నూతన జన్మలకు ఇంకొక విషయం, ఇంకోటి ఏంటో తెలుసా? వాక్యము ద్వారా. ఏంటంటే వాక్యము ద్వారా ఈ కొత్త జన్మలో ప్రవేశించినప్పుడు, ఈ కొత్త జన్మలో నువ్వు నడుస్తున్నప్పుడు, ఈ కొత్త జన్మలో బాప్తిసం తీసుకున్న తర్వాత నేను నడుస్తున్నప్పుడు నాకు ఒక సిస్టర్ గారు చెప్తాను. అదే ఒకటో తారీఖునే మీరందరూ మోసేస్తున్నారు. మమ్మాలి
లక్ష్మి ఆ అబ్బాయి పేరు ప్రసాద్, ఇంకా ప్రసాద్ వేసుకున్న ఏదో పేరు. ఆ అమ్మగారు చెప్తున్నారు బాప్టిజం చేసుకున్నాను, బాప్టిజం చేయాలి. కనుక చాలా శోధనలు వస్తున్నాయి. ఇప్పుడు బాప్టిజం తీసుకుంటే మీకు శోధనలు ఉండవు, శోధన రావు. అంటే బాప్టిజం తీసుకోకముందు శోధన వస్తాయి, బాప్టిజం తీసుకున్న తర్వాత శోధన అనేది మాత్రం నువ్వు చచ్చిపోయే వరకు వస్తుంది. ఇంటిలో చెప్పమంటారని సాతాను చచ్చే వరకు కూడా మనకి తిప్పలు తప్పదు. శోధకుడు ఎవరు? కనుక ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వస్తే నేర్చుకుంటారు. ఇక్కడ అంటే వాళ్ళు ఆ బాబు పిల్లలు చిన్నప్పటి నుంచి మనమే మొట్టమొదటి వాళ్ళు రక్షించబడడానికి, మారు మనసు పొందడానికి విగ్రహారాధకులైంది అనగా యేసు దగ్గరికి రాని టైంలో మేము తిరిగామండి. అప్పుడు సీనియర్ ఉండేవాడు కనుక తిరిగాం. మా పాస్టర్ గారు తిరిగి ప్రార్థన చేస్తే వాళ్ళు ఏదో విధంగా నేను అనుకున్నాను. వాళ్ళు వేరే చోటకి వెళ్ళారు. అక్కడ ఒక చర్చి దగ్గర పాస్టర్ కలిసి అయితే మొదట్లో దేవుడు నడిపించిన వాళ్ళు మేమే. వాళ్ళు ఎక్కడ బాప్టిజం తీసుకున్నా కానీ అనగా రేపు దేవుడు అడిగితే మీ ఆత్మీయ తండ్రి ఎవరనంటే ఆయన చూపిస్తే కుదరదు. వాళ్ళు ఇక కాదు ఈయనే మిమ్మల్ని మీకు సువార్త చేసినాడు, ఈయనే నన్ను పరిచయం చేసినాడు, ఈయనే. కానీ మీ కొరకు ముందుగా ప్రార్థన చేసిన మీ ఆయన కొరకు, మీ భర్త కొరకు, మీ బిడ్డల కొరకు ప్రార్థన చేసి దేవుని మాటలు అందించిన వాళ్ళు ఇగో ఈయన అని చెప్పేసి నన్ను ఎక్కడో ఉన్నవాడు కేకసి చూపిస్తారు. అప్పుడు జ్ఞాపకం వస్తుంది. ఇప్పుడు జ్ఞాపకం రాదు. అదే మిమ్మల్ని అయినా సరే నేను స్తోత్రం. అర్థమైందా? ఇది సత్యము. నేను అబద్ధాలు ఆడవచ్చు, నాకు మనలే ఏమండి ఆడవచ్చు. మీ పిల్లలను మా పిల్లలంటే కుదురుద్దా? నేను మా పిల్లలు మీ పిల్లలంటే కుదురుద్దా? అంటే స్టార్టింగ్లో మేము చాలా అంటే మేము ఎప్పుడు కూడా ఆ చర్చికి వెళ్ళి ఈ చర్చికి వెళ్ళే వాడి దగ్గరికి ఎప్పుడైనా కొత్త దగ్గరికి వెళ్ళాను. సేవలో పిలవబడింది కానీ కనుక ఆ కుటుంబాలలో కూడా 2-3 కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ ఎలా పెట్టబడేవారు. వాళ్ళ కుటుంబాల కొరకు అనగా వారానికి 2 వారాలకు ఇలాగ వెళ్ళి మా పాస్టర్ గారు నేను శివరాత్రికి కొద్ది రోజుల తర్వాత వాళ్ళ భర్తలో కానీ వారి పిల్లల్లో కానీ చిన్న మార్పు కలిగింది. ఏంటి ఆ మార్పు చెప్పంటారంటే ప్రార్థన చేయించుకోవాలి. ప్రార్థన చేయించుకున్నారంటే రేపు ఎల్లుండి ఆలోచన అంటే రేపు ఎల్లుండి కాదు, కొద్ది రోజుల తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ప్రభువులకు వస్తారా? రక్షించబడిన తర్వాత వాళ్ళు వచ్చి నా దగ్గర బాప్టిజం తీసుకున్నాం అని చెప్పి నాకు అంత సంతోషమైందో తెలుసా. నా ప్రార్థన దేవుడు ఆలకించాడు, మా పాస్టర్ గారు ప్రార్థన ఆలకించాడు. మీరు కూడా ఎన్నో ప్రార్థనలు ఆలకించారు. అయితే వాళ్ళు ఎక్కడ బాప్టిజం తీసుకున్నా నాకు మొట్టమొదటిగా సువార్త చెప్పింది ఎవరు, మొట్టమొదటిగా ఆయన వాక్యం చెప్పింది ఎవరు, మొట్టమొదటిగా నాకు ప్రభువుని పరిచయం చేసింది ఎవరు అని వాళ్ళు తెలుసుకోవాలంటే వాళ్ళకి ఏం కావాలంటే ఇలాంటి వాక్యాలన్నీ ఉన్నాయి. కానీ ఇలాంటి వాక్యాలు అంటే సత్యాలు, ఇలాంటి మర్మాలు, ఇలాంటి సంగతులు వాడికి బోధించింది ఏమఉండదు. వస్తే కూర్చోబెట్టి 4 మాటలు చెప్పి దేవుడు మిమ్మల్ని దీవించిన కాక స్వస్థత కలుగుతుంది అప్పుడు అనమాట. పరలోకానికి నడిపించి ఆత్మీయంగా దేవుని కొరకు సిద్ధపడుతున్నాను అంటే రాలేదని గురించి చెప్పట్లే. నాకు సంతోషం ఏంటో తెలుసా, ఒక రోజున నేను చేసిన ప్రయాస నేను కడతా చూశాను. దేవుని స్తోత్రం. చూశానండి. ఒక రోజున అనగా నేను ఒక రోజు కష్టపడిన కష్టం పోలేదు. అదైతే మీకు నేను వేసిన ఎత్తున పోలేదు. ఆవిడ చెప్పిలా అందరూ బాప్టిజం తీసుకొని చెప్పాను. మంచిది. ఆయన మనసులో చాలా సంతోషించి ఇంకా ఉన్నారు కుటుంబాలు మనసులోనే. ప్రభువా నేను వేసిన విత్తనాలు వాళ్ళ జీవితంలో ఫలించారు కాబట్టి ప్రార్థన చేశాను. ఇలా చెప్పాలంటే నేను ఇలా సువార్త చేసి అన్యులైన వాడిని అనగా ప్రభు నమ్మిన వాళ్ళ దగ్గరికి కాదండి, ఇప్పుడు కూడా నేను అన్నాను అనమాట. కనుక అన్యులైన వాళ్ళ దగ్గర విగ్రహారాధకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సువార్త చేసిన వాళ్ళు ఎన్నో వందల మంది ఉన్నారు. వాళ్ళు ఆయా చోట్లకి వెళ్ళిన తర్వాత అయ్యా మేము ప్రభు నమ్మికి బాప్టిజం అలా చర్చికి వెళ్తున్నాం, వేరే ఊరు వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళందరూ చెప్తే నాకు పట్టలేని సంతోషమే. నేను స్తోత్రం కదా. వాళ్ళు నాతో ఎక్కడ ఉంటారు? రేపు పర్వతంలో ఉంటారా లేదా? ఉంటారు. నా ప్రభు అప్పుడు నాకు ఇస్తాడు, ప్రభుని పిలుస్తాడు. పిలిచి వాళ్ళని పిలిచినప్పుడు నాకు ఇస్తాడు బహుమానం. ఎందుకో తెలుసా, నా కష్టం ఎప్పుడు కూడా ప్రభు స్తోత్రం చెప్తాను. కనుక దేవుని పిల్లలారా ఆ వాక్యాలు ఒకసారి చదవగలరా? మనం ఎక్కడికి వెళ్ళాం? ఎక్కడండి? వాక్యము ద్వారా అంటే ఇప్పుడు నూతన జన్మ అంటే నువ్వు రక్షించబడి బాప్తిజం పొందడానికి మరొక కారణం ఏంటో తెలుసా? వాక్యము. ఈ వాక్యము సాధనం అన్నమాట. స్తోత్రం కలిగిందా? ఈ వాక్యం ఏంటంటే సాధనం. గట్టిగా ప్రభు స్తోత్రం చెప్పండి.
నూతన జన్మలకు అనేటువంటి చక్కటి అనగా అంశంలో నూతన జన్మకు అవసరత ఏంటండి? అవసరత ఎందుకు వచ్చిందో తెలుసా? పాపి కనుక. అయితే నూతన జన్మను అనుగ్రహించడానికి గల కారణము లేకపోతే కర్త ఎవరు అని అంటే తండ్రి. ఇంకా తండ్రి అని చెప్పుకున్నాం. ఈ నూతన జన్మను అనగా మనకు అందించడానికి, తీసుకురావడానికి, మనకి పంచిపెట్టడానికి యేసుక్రీస్తు కారణం. మనకి నూతన జన్మను అంటే నడిపించుకోలేని పరిస్థితిలో పడిపోతామని, తూలిపోతామని దేవుడే మనకి ఒక సారథిగా ఎవరు పంపించాడు? పరిశుద్ధాత్మను పంపించాడు. అంత మాత్రంగా అలా వదిలేదు కానీ దేవుడు వాక్యాన్ని కూడా ఇచ్చి ఆ వాక్యాన్ని ఇచ్చి పాస్టర్ గారి ద్వారా బోధింపజేసి లేకపోతే మీరు చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు అది మీకు సాధనముగా ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఎలా ఉంచాడు? సాధనం అంటే మీకు చెప్పనక్కర్లేదు, యుద్ధము సాధనం కావాలి. అంటే వాక్యం అనేది నేర్చుకున్నప్పుడు, వాక్యం అనేది ఉన్నప్పుడు నూతన జన్మ మీలో ఉంటుంది కనుక, నూతన జన్మను మీరు పొంది ఉన్నారు కనుక ఆ వాక్యం అనే సాధనం చేత సాతాను జయించడం, పాపం జయించడం, అనగా ప్రతి దాన్ని జయించడం మీకు వీలవుతుంది. దేనివల్ల అంటే ఒక సాధనం వల్ల. ఆ సాధనం ఏంటంటే వాక్యం. అందుకే ప్రతిరోజు మీరు ఏం చేయాలి? సాధన చేయాలి. ఏంటి సాధనం? కర్ర సాధనమా, శక్తి సాధనమా, అది వాక్య సాధనం. మీరు చదువుతున్నారో లేదు మరలా జ్ఞాపకం చేస్తున్నారు, మీరు ఖచ్చితంగా వాక్యం సాధన. మా సంఘము ఈ సంఘంలో జీసస్ క్రైస్ట్ ప్రేయర్ ఫెలోషిప్ సంఘంలో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాడు ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం వాక్యం చదివేవాడుగా ఉండాలి. అది అలా చదివితే ఆ యొక్క వాక్య సాధన వల్ల నీకు కొత్త జన్మని పోగొట్టుకోకుండా, పాడు చేసుకోకుండా ఆ వాక్యం నేను సాధనం అంటే నీకు ఎలా ఉండాలో ఆ వాక్యం నీకు దేవుడికి స్తోత్రం. ఆలోచించండి. నేను వచ్చిన మాట్లాడుతున్నాను ఏం అడుగుతాను తరఫున మీకు ఎవరిని పెట్టుకుంటారా? మీ దగ్గర బైబిల్ ఉన్నాయా? మీ దగ్గర అందరి దగ్గర బైబిల్ ఉన్నాయా? మీ దగ్గర బైబిల్ ఉన్నాయా? కనుక మీరు చదువుకున్నా సమాధానం చెప్పండి, చదవకపోయినా సమాధానం చెప్పండి. చదివారు అనుకోండి కాలేజీలో చేర్పించడం, చదవలేదనుకోండి సెంటర్ జిల్లా ఆన్సర్. మీరు ఎంతమంది బయట నేను బయట చదువుతున్నాను. నేను ఇప్పుడు చెప్పాను చదువుతున్నా సమాధానం చెప్పండి, చదవకపోయినా సమాధానం చెప్పమన్నాను కదా. నేను తెలుగునే మాట్లాడేదమ్మా. చెప్పండి, చదువుతున్నారా చదవలేదా? చదవట్లేదు కదా. దయచేసి వాళ్ళు ఉంటుంది వాళ్ళ 3వ తారీఖు 3వ తారీఖు కనుక ఇక్కడి నుంచి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. రోజుకి ఒక్క 5 నిమిషాలు కూర్చుంటే 2 అధ్యాయాలు చదువుతారు. అలా పొద్దున్న సాయంత్రం 4 అధ్యాయాలు చదువుతారు, లేదా 5 అధ్యాయాలు చదువుతారు. పొద్దున్న సాయంత్రం మీరు సమర్పణ చేసుకోండి. అది మీకోసమే చెప్తున్నాను. మీ అమ్మలో మీకు ఎంత ఆస్తి ఇచ్చినా, ఎంత డబ్బు ఇచ్చినా, మీకు ఎంత తిండి పెట్టినా అది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మిమ్మల్ని పైకి తీసుకొచ్చిన వాక్యం కనుక నేను చెప్తున్నాను. అలా అన్న మీరు ఏమనుకోకండి. మీరు ఎంత ఆస్తి చేకూర్చినా, ఎంత డబ్బు ఇచ్చినా, వాడికి ఎన్ని బట్టలు కుట్టించినా, ఎంత మంచి వంటలు పెట్టినా వాడిని డెవలప్ చేసింది దేవుని వాక్యం. మీరు ఎవరేమనుకోండి. కనుక మీరు పొద్దున్న సాయంత్రం అనగా రోజుకు 5 అధ్యాయాలు పొద్దున్న ఏం చదువుతారో నాకు తెలియదు. సాయంత్రం రోజుకు 5 అధ్యాయాలు చదివితే అనగా 12 నెలలు కనుక ఈ 12 నెలల్లో మొత్తం బైబిల్ కూర్చోండి. ఇలాంటి అలా చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎప్పుడు చెప్పండి ఇప్పుడు చెప్పండి. కనుక అలా చేయండి, అలా చదవండి. అది మీ ప్రయోజనం బట్టి చెప్తున్నాను. దయచేసి ఇక్కడ కూర్చున్న మీరు చెప్పండి, ఎంతమంది మీరు బైబిల్ చదువుతున్నారు? సార్ చేయి పైకి ఎత్తండి. నేను చదువుతున్నాను, పైకి బాగా ఎత్తాను. ఇక్కడ బైబిల్ 1 2 3 4 5 ఓకే. నువ్వు బాగా చదువుతున్నావు. నర్సం సాగిస్తారా పక్కనే నర్సం పక్క బాగా చదువు. దేవుడు స్తోత్రం గారు 2 చేతులు పైకి దేవుడు సంతోషించండి అందరూ. హల్లెలూయా. దయచేసి చదువు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చదువు రాని వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి చదువు రాని వాళ్ళు ఏం చేస్తారంటే మీరు మీ పిల్లలు ఎవరు చదువు ఖచ్చితంగా కూర్చోమని చెప్పి ఆడికి వాక్యం చదివించండి. అటువంటి చదువు రాని వాడి ఇక్కడి నుంచి మీరందరూ చదువు వచ్చిన వాళ్ళందరూ కూడా పొద్దున్న సాయంత్రం కూడా మీరు చదవాలి. అది మీకు వరకే. అదండి మీరు ఎంత సంపాదించి పెరుగుకున్నా, ఎంత మీకున్నా అది మీకు ఉండాలి, కాదట్లేదు. కానీ వాక్యమే మీ యొక్క జీవితానికి అంటే ఆశీర్వాద సాధనము. దేవుని స్తోత్రం కలుగుతుంది కదా. నేను జన్మించాను, పుట్టాను, బాప్తిసం తీసుకున్నానని నలుగురితో చెప్పే దానికన్నా దాన్ని కాపాడుకోవడానికి, కాపాడబడడానికి మీకు సాధన ఏంటో తెలుసా?
వాక్యం చదవడం. ఈ కాడికి అలా చేయగలిగితే నేను ఒక మెట్టికి తెరదు. ఎవరో మీరు కాదు, ఎవరికి తెలియదు కదా. నా ప్రయాసం మొత్తం కాదు కదా. మీరు వాక్యం చదవడంలో మీరు మంచిగా ఉంటారు, అదే నా యొక్క మంచి విషయాలు నేర్చుకుంటారు. ఎవరన్నా పాస్ గారు చెప్పిన వాక్యం మీకు అర్థం అవుతుంది, ఎవరన్నా మాటలు చెప్తుంటే మీకు అర్థమవుతుంది. కనుక వాక్యము నూతన జన్మ విషయంలో నీకు కలగజేసుకుంటున్నాడు దేవుడు. అదే వాక్యమునిచ్చి ఆ వాక్యము సాధనముగా ఉంచాడు. లాస్ట్గా ఒక మాట, నూతన జన్మ అనేది నీ జీవితంలో ఉంది కనుక ఆ యొక్క జన్మ నిమిత్తం అండి, ఆ నువ్వు జన్మించావు కదా, నూతన జన్మ జన్మించావు కదా అనగండి, సాక్ష్యం ఇవ్వబడుతుంది మీ కొరకు. దేవుడి స్తోత్రం. నువ్వు నూతన జన్మ జన్మించిన కాడి నుంచి నీ గురించి ఒక సాక్ష్యం ఇవ్వబడతాడు. అది ఎవరిస్తారో తెలుసా? స్వయంగా దేవుడే ఇస్తాడు మనుషులు. దేవుడి స్తోత్రం. అదే బాప్తిసం తీసుకున్న కాడి నుంచి ప్రభువులో ఉన్న ఈ జీవితము ఈ రోజు వరకు యేసు వచ్చే వరకు కూడా నువ్వు అనగా ఇప్పుడు చెప్పిన అన్ని కూడా చేసుకుంటూ వెళుతుంటే నీ కొరకు దేవుడు ఎవరిస్తారంటే సాక్ష్యం నేను ఇవ్వక్కర్లే. ఎలాగిస్తాడో ఒక 4 మాటలు చదివేసుకున్నాం, చెప్పేసుకుంటున్నా చదివేసుకున్నాం. దయచేసి అందరూ కూడా బైబిల్ మీరు తెరవండి. కనుక మొదటి యోహాను పత్రిక తెరవండి, 2:29 చదవండి ఒకసారి. జాగ్రత్తగా వినండి. 2:29 యోహాను మొదటి పత్రిక చదవమ్మా. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్నాయా? నీతిని జరిగించు ప్రతి వాడు ఎవరు? ఆ ప్రతి వాడు ఎవరు తెలుసా? నాకు చూడండి ఒకసారి. మీరే కొత్త జన్మ పొందినవాడు. చదవమ్మా. ఆయన మూలముగా పుట్టినవాడని జన్మించాడు అనమాట కదా. ఈ సాక్ష్యం ఎవరు చెప్తున్నారు? దేవుడే మీ కొరకు వాక్యములో రాయించి ఉంచాడు. దేవుని మూలంగా పుట్టారు మీరు అన్నట్ట. మీరందరూ ఎవరి మూలంగా పుట్టారో సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు ఇక్కడ. దేవుని మూలంగా పుట్టాడు. ఇదే పత్రిక 3:9. ఇదే పత్రిక 3:9 కోసం దేవుడు పుట్టిన ప్రతి వారిలో ఆయన బీజం నిలిచిన కనుక వాడు పాపము చేయడు, వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. ఆమేన్. హల్లెలూయా. చూసారా, దేవుని మూలంగా పుట్టాడు, దేవుని మూలంగా జన్మించాడు, దేవుని మూలంగానే రక్షించబడ్డాడు, దేవుని మూలంగానే పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నాడు. కనుక అతని జీవితంలో ఏముంటుందో తెలుసంటే దేవుడు ఇచ్చేటువంటి సాక్ష్యం. పాపంలోకి వెళ్ళడు, పాపం దగ్గరికి వెళ్ళడు, పాపం చూస్తే పారిపోయి దేవుని సొంత ప్రార్థిస్తాడు. ఎంత మంచి సాక్ష్యం! అలాగే ఏ మనుషుడు ఇవ్వలేని సాక్ష్యం దేవుడు ఇస్తాడు. అర్థమైందండి. కనుక 4 వెళ్తున్నాను అదే పుస్తకం. దేవుని వల్ల కలుగుతుంది కదా ప్రతి వాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది కదా. ఇక్కడ కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరి గురించి? కొత్త జన్మ పొందిన వాడి గురించి అనగా ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఆఖరిగా 5 వస్తుంది. అమ్మా, యేసే క్రీస్తు అయ్యున్నాడని నమ్ము ప్రతి వాడును. చూసారండి, దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. మీరందరూ దేవుని మూలంగా పుట్టినవారు అని దేవుని పిల్లల సాక్ష్యం ఇస్తున్నాడు. ఇందులో నేను 18 వచ్చిన కూడా చదివేమంటారా? అదే పాపము చేయడని ఎరుగుదుము. ఏం చేసుకుంటారు? దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు ఏం చేసుకుంటారు? భద్రం చేసుకోవాలి. దేవుని మూలంగా బాప్తిసం పొందినవాడు, దేవుని మూలంగా పరిశుద్ధాత్మను పొందినవాడు, దేవుని మూలంగా వాక్యమును కలిగిన వాడు భద్రం చేసుకోవాలి. ఇది దేవుడు ఇచ్చే సాక్ష్యం. దేవుని స్తోత్రం. కూర్చేయండి. దేవుని స్తోత్రం కలగదు. నేను ముగించేస్తున్నాను. ముగింపులోకి వచ్చాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. కొత్త జన్మ అనే దాని నుంచి చెప్పినప్పుడు చూడండి, పాపి అయిన మన జీవితంలో తండ్రి కలుగజేసుకున్న విషయాన్ని, కుమారుడు కలుగజేసుకున్న విషయాన్ని, పరిశుద్ధాత్మను కలుగజేసుకున్న విషయాన్ని ఎవరికంటే కదా దేవుని వాక్యమును ఇచ్చి మనం సాధనంగా చేసి ఆ వాక్యం చేసి సాధన అవుతాం అనమాట. చదవగా మన కొత్త జన్మని కొత్తగా మనం ఏం చేసుకుంటాం? బలపరుచుకుంటాం, మంచిగా ఉంటాం. కనుక అలాంటి వారందరికీ దేవుడు ఇచ్చే సాక్ష్యం ఎందుకు అనగా వాక్యములు దేవుడే వాక్యము మనకు సాక్ష్యం. ఇంత మంచి సాక్ష్యం కలిగిన మనము ఈ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా మన సాక్ష్యాన్ని పోగొట్టుకోకుండా ఉంటే మీరే దేవుడు కానీ ఈ సాక్ష్యాన్ని పోగొట్టుకోవద్దు.
సంఘంలో పోగొట్టుకోవద్దు, బయట పోగొట్టుకోవద్దు. అనేక ప్రజలు ఎదుట మీరు ఏం చేస్తారంటే ఆ సాక్ష్యాలు ఉంచుకున్నారనుకోండి, కొంతమంది పోగొట్టుకుంటారు. దేవుడి మాటలు మన అందరి గురించి ఆశీర్వదించుకుంటారు. చిన్న ప్రార్థన పరిశుద్ధుడు మహేశయ్య ఎంతవరకు నూతన జన్మ గురించి మాతో మాట్లాడారు. అనేక సంగతులు మీరు నేర్చుకోవడానికి దయచేశారు. ఈ వాక్యాలు విన్న పిల్లలందరినీ కూడా అలాగే నుంచి బలపరిచి వాడుతున్నాం. యేసు క్రీస్తు యొక్క సర్వశక్తి గల నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.